జనసేన పార్టీ పెట్టి ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. 2014 ఎన్నికలప్పుడు పెట్టారండి. ఇవాల్టికి కూడా సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన లోపమా? లేకపోతే ప్రణాళికా లోపమా? తాజాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. మనం అప్పుడు 21 సీట్లు తీసుకుంది. ఆ రోజున జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి. మిగతాది మనం ఇప్పుడు అట్లా గాదు. నేనే పొత్తుల గురించి మాట్లాడతాను. మీరెవరు మాట్లాడకండి. వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా తనతో పాటుగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక నివేదికలు ఇవ్వండి. ఎక్కడెక్కడ మనకు బలం ఉంది అన్నట్టు. అది ఇప్పుడు చేయడం ఏంటి? ఈ 2 సంవత్సరాల్లో ప్లాన్ చేసుకోవాలి కదా! ఎన్ని సార్లు మీటింగ్‌లయినాయి? ఇప్పుడు ఎక్కడెక్కడ నాకు ఈ మున్సిపాలిటీలు గావాలి, నాకు ఈ కార్పొరేషన్‌లు గావాలి, నాకు ఈ మండల పరిషత్తులు గావాలి, నాకు ఈ జిల్లా పరిషత్తులు గావాలి, లేదు ఈ మండల పరిషత్తులో నాకు ఇన్ని సీట్లు గావాలి, నాకు ఈ జిల్లా పరిషత్తులో ఇన్ని సీట్లు గావాలి, ఈ సీట్లు గావాలి, ఈ మున్సిపాలిటీలో నాకు ఈ సీట్లు గావాలి, ఈ కార్పొరేషన్‌లో నాకు ఈ సీట్లు గావాలని మనం ముందే ఒక లిస్ట్ తయారు చేసిస్తే, వాటిట్లో వాళ్ళు ఏమిస్తారో చెప్తారు. లేదా వాటికి బదులుగా ఏమిస్తారో వాళ్ళు చెప్తారు. ఇదంతా ముందస్తుగా జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఈ మాట చెప్పేశారు. ఆయన కేరళ ఎళ్ళిపోయారు. 20 రోజుల పాటు ట్రీట్‌మెంటు. ఈలోపు ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంటది. మీరెవరు పొత్తులతో మాట్లాడొద్దని చెప్పారు. ఒకవేళ ఇక్కడ నిర్ణయం తీసుకుంటే నాదెళ్ళని టార్గెట్ చేస్తారు కాబట్టి నాదెళ్ళని కాపాడతా తన్నెత్తినే వేసుకుంటున్నారు. ఇప్పుడు అందరికి కార్యకర్తకి న్యాయం జరుగుతదా? జరుగుతుంది అంటే పవనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీకు న్యాయం జరిగినట్టే అని భావించాల్సినటువంటి అవసరం. అసలు ఇప్పటిదాకా ఎక్కడ బలం ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఏంటనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అంశం.